గమనించాలి. పిల్లల జీవితంలో తల్లిదండ్రుల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించేదే ఈ సన్నివేశం అండి. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్న పాప ప్రపంచ మేధావుల జాబితాలో చేరిందండి. ఇంతకీ ఎవరా చిన్న పాప? ఇంతకీ ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు కదా. వెనక ఉన్నది తల్లి, ముందు ఉన్నది కుమార్తె. ఈ చిన్న పాప చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఇది గమనించిన స్నేహితులు, బంధువులు, ఉపాధ్యాయులు ఈ పాపని దూరం పెట్టడం మొదలుపెట్టారు. ఇది గమనించిన ఆ తల్లి ఉపాధ్యాయులతో మాట్లాడింది, వారిని బతిమాలింది. అయితే వారంత మాత్రం ఒప్పుకోలేదు. అందు గమనించిన ఆ తల్లి ఈ చిన్న పాపని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో నుంచే ఆన్లైన్ క్లాసుల ద్వారా చదువు చెప్పించడం మొదలుపెట్టింది. ఇది గమనించిన ఆ చిన్న పాప ఆన్లైన్ క్లాసులకు ఆకర్షించబడి మరింత రోషంతో చదవడం మొదలుపెట్టిందండి. గంటల కొద్దీ పుస్తకాలతో గడిపి పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించింది. ఎంతగా జ్ఞానాన్ని సంపాదించిందంటే చిన్న వయసులోనే 11 ఏళ్లకే 2 ఇంజనీరింగ్ పట్టాలు పొందిందండి. చూసారా ఎంత గొప్పగా జ్ఞానాన్ని సంపాదించిందో. నేను అనుకుంటాను ఈ పాప పొందిన ఈ విజయంలో ఎక్కువ పాత్ర తల్లిది కూడా ఉన్నది. ఈ విజయం ఈ పాపదే కాదండి, ఆ పాపకు ప్రోత్సహించిన వాళ్ళ తల్లిది కూడా. మన జీవితంలో కూడా మన పిల్లలు గొప్ప స్థాయిలో ఉండాలంటే మొదట మనం మారాలి. తల్లిదండ్రులుగా ఉన్న మనము మన పిల్లలను ప్రోత్సహించాలి. ఇక్కడ అసాధ్యం అనుకున్నది సాధ్యమైందండి. కారణం ఆ తల్లి పడిన ప్రయాస, ఆ తల్లి పడిన కష్టం. మరి మన జీవితం ఎలా ఉన్నది? మన పిల్లలకు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాం? ఎటువంటి విధంగా మన పిల్లలను ప్రోత్సహిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దాం.